గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మన వాళ్ళు ఐకాన్ టీము లాస్ట్ వీక్ అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ కోసం వెళ్ళారు సార్. అమరావతి ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి దాని గురించి ఇన్ఫర్మేషన్ సేకరిద్దామని వెళ్ళారు. అంటే చాలా మంది కూడా మేము మైకులు ఉంటే మేము మాట్లాడమని చెప్పి మైకులు లేకుండా చాలా మంది వాళ్ళ ఒపీనియన్ ని వాళ్ళ ఫీడ్బ్యాక్ ని షేర్ చేసుకున్నారు సార్. ఆఫ్ ది రికార్డ్. ఆఫ్ ద రికార్డ్ వాళ్ళందరూ హ్మ్. చెప్పేది ఒకే ఒక మాట సార్. ఇది ఆల్మోస్ట్ లైక్ 90% పీపుల్ ఒపీనియన్ అనమాట అక్కడ. అదేలెండి. ఈ రోజు మళ్ళా నరేంద్ర మోడీ గారు అమరావతికి ఎందుకు వస్తున్నారు? 2015లో వచ్చారు అమరావతికి. వచ్చారు ఆ రోజు ఇది క్యాపిటల్ అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన పొగిడారు, ఆయన చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు. అమరావతి ఒక గొప్ప రాజధాని అవుతుందన్నారు, గొప్ప క్యాపిటల్ అవుతుందన్నారు, గొప్ప నగరం అవుతుందన్నారు. కట్ చేస్తే ఈ రోజు కూడా మళ్ళీ అదే పొజిషన్. మళ్ళీ ఈ రోజు అమరావతి పునఃప్రారంభం అని చెప్పి చేస్తున్నారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళ మాట తీరుగానే అన్ని కూడా అలాగే ఉన్నాయి. ఆ రోజు ఏమి చేయని నరేంద్ర మోడీ ఈ రోజు ఏ మొహం పెట్టుకుని అమరావతి వస్తాడు అని వాళ్ళు అడుగుతా ఉన్నారు సార్. ఇంకోటి కూడా వాళ్ళు అనేది ఏంటంటే, ఇప్పటిదాకా మనకి ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది. సంవత్సరం అయినా సరే ఈ రోజు దాకా అమరావతిలో ఎటువంటి కదలిక లేదు. సో ఇన్నాళ్ళు చేయలేని వాళ్ళు ఈ 4 సంవత్సరాలైనా చేస్తారా? లేకపోతే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 2014-19 లాగానే అమరావతి రైతుల్ని మళ్ళా గాలి కుదిరేస్తారని. వాళ్ళలో ఇంకో కంప్లైంట్ కూడా సార్. మళ్ళా కొత్తగా 40,000 30,000 ఎకరాలు అంటున్నారు. అవును. ఉన్న ఉన్న దానికే దిక్కు లేదు, ఇంకో దాన్ని తీసుకొని ఏం చేస్తారు అని. ఏం జరిగినప్పటికీ రాజధాని అయితే నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. అదైతే మారేది కాదు. అవసరం తీరేది కాదు. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినా అమరావతి రాజధానిగా ఉందా, మారిపోద్దా అనే దాని మీద ఇప్పుడు పెద్ద సందిగ్ధం నెలకొల్పిపోయాడు జగన్మోహన్ రెడ్డి. తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ అమరావతి ఎలానే ఉంటుందా అనే దాని మీద ఇంకా ప్రజల్లో ఇంకా ఒక సందిగ్ధం నెలకొనే ఉంది. కాకపోతే గతంలో మోడీ వచ్చాడు, ఇదే రిబ్బన్ కటింగ్కి వచ్చాడు, ఇదే ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపన చేయడానికి వచ్చాడు, పుట్టమట్టి యమునా నీరు తీసుకొని ఇచ్చాడు. అలాంటిది ఆయన ఏం చేయలేదు, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు అని అంటే మరి 2014-19 మధ్యలోనే కదా ఈ అమరావతి నిర్ణయించబడిన తర్వాత ఇక్కడ నిర్మాణాలు మొదలు పెట్టడానికి చేసిన పనిలో అప్పుడు మోడీ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ తెలియదు. ఆయన పైనున్న ఆ మేక తోలుని అలానే కప్పుకొనే వచ్చాడు ఆ రోజున. ఈ రోజుకి మొత్తం తేటతెల్లం అయిపోయింది. మోడీ అంటే ఏమిటి, వాట్ ఈస్ మోడీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారు ఈ రోజుకున్నాము. కానీ ఈ రోజు ఉన్న మోడీని మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. ఎప్పటికీ ఆ మొఖం తీసేశాడా, లోపలికి ఉన్నది ఉందా, లేకపోతే మనిషే మారిపోయాడా అనే దాంట్లో కొంచెం సందిగ్ధమే ఉన్నప్పటికీ అవసరం దృష్ట్యానైనా ఇప్పుడు నరేంద్ర మోడీ మారిపోయాడు. ఇప్పుడు మోడీ కాక మరెవరిని తీసుకొచ్చి మళ్ళీ అమరావతి రాజధానిని పునర్నిర్మాణం చేయాలి? వీళ్ళకి వీళ్ళే రిబ్బన్ కత్తిరేసుకోవాలి. వీళ్ళకి వీళ్ళే రిబ్బన్ కత్తిరేసుకుంటే వీళ్ళకి వీళ్ళే మరి నిధులు సమకూర్చుకోవాలి. మళ్ళీ కేంద్రం నుంచే మనకు సహాయం అందాలి. మరి ఏం కాదనుకున్నా, ఏం అవుననుకున్నా నరేంద్ర మోడీయే కదా మరి కేంద్రంలో అధికారంలో ఉన్నాడు. వాళ్ళ దగ్గర నుంచే రావాల్సిందే. అందుకనే దీనికోసం ఈ నరేంద్ర మోడీ గతంలో ఇవ్వకపోయినా ఈసారి ఇస్తాడు అని దానికి ఒక చిన్న నిదర్శనం కూడా చూపించారు. వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక 15,000 కోట్లు మరి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని ఆ స్టేట్ గవర్నమెంట్కి ఇప్పించటం, వాళ్ళు వాళ్ళే భరించేటట్టుగా. దాంతో పాటుగా మిగతా ఇంకా వేరే ఈ వీటి బ్యాంకుల నుంచి వచ్చినవి కానీ వీటన్నిటి మీద ఏం చేస్తారనేది మరి తర్వాత తెలుసుకోవాలి. కాకపోతే ఇప్పుడు అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇది అనే దాని మీద రెవెన్యూ దాని అంతటా అది జనరేట్ చేసుకుని ఈ అప్పులన్నీ కట్టేసుకుంటుందని కదా మన బడ్జెట్లో కూడా దీనికి ఏమి రూపాయి కేటాయించకుండా బడ్జెట్ వేసింది. దీనికే సపరేట్గా అమరావతికే అని. ఏం చేసినప్పటికీ అమరావతి కావాల్సిందే. కానీ ఇప్పుడున్నది ఏంటి, వీళ్ళు వెళ్ళిపోయే లోపు ఈ 4 సంవత్సరాల్లో అమరావతి కట్టేస్తే, అమరావతి కట్టడం అంటే 4 బిల్డింగులు కట్టడం కాదండి. అమరావతి అంటే రాజధాని. రాజధాని అంటే దశాబ్దాల కాలం పాటు డెవలప్ అవ్వాలి. హైదరాబాద్ ఏ రకంగా డెవలప్ అయ్యుకుంటా వచ్చింది, చెన్నై ఏ రకంగా డెవలప్ అవ్వకుంటా వచ్చింది, ప్రతి రాజధాని ఏ రకంగా డెవలప్ అవుతుందో అది దశాబ్దాల పాటు జరగాల్సిన వ్యవహారం. 4 బిల్డింగులు అయితే తాత్కాలిక బిల్డింగులు చాలా ఉన్నాయి. గతంలో కట్టినవి. తాత్కాలిక హైకోర్టు ఉంది, తాత్కాలిక సచివాలయం ఉంది,
ఇంకా అన్ని బిల్డింగులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజున ఓపెన్ చేసిన 11 బిల్డింగులు, ఐకానిక్ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే మా అదేంటి స్వీట్ హోమ్ మైనెస్ట్ ఏదో ఆ ప్రాంగణం కావచ్చు, మంత్రులకి సెక్రటరీ చీఫ్ సెక్రటరీలు వీళ్ళందరికీ ఇచ్చే బిల్డింగులు కావచ్చు, హైకోర్టు బిల్డింగ్, వీటన్నిటినే కదా ప్రారంభించడానికి వచ్చింది ఈ రోజున నరేంద్ర మోడీ. వీటిని ప్రారంభించడం, ఈ బిల్డింగులతోటే రాజధాని అయిపోదు. రాజధాని అంటే ఇది కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన రాజధాని ఏంటి? నవనగరాల నిర్మాణం, అందులో న్యాయనగరు, ఇట్లా ఇవన్నీ చాలా పేర్లు కూడా చెప్పారు ఆ రోజున. అవన్నీ కూడా అవ్వాల్సిన అవసరం ఉంది. అయినప్పుడే ఇప్పుడు ఇచ్చారు చూడండి రిటర్నబుల్ ప్లాట్స్, వీటన్నిటికీ ఇంకా వాల్యూ పెరిగేది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ ఎకరానికి దీటుగా ఈ ఇచ్చిన చిన్న రిటర్నబుల్ ప్లాట్కి సరి సమానంగా వచ్చే అమౌంట్ ఎప్పుడు వస్తుందండి? ఇంత డెవలప్ అయినప్పుడు వస్తుంది. ఆ డెవలప్మెంట్ జరగాలంటే ఏమవ్వాలి? ఎవరి సహాయం, ఎవరి సహకారం కావాలి మనకి? కేంద్రంలో ఉన్న వాళ్ళ సహకారమే కావాలి. కేంద్రంలో మోడీ కాదు, వేరే రాహుల్ గాంధీ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ సహకారం కావాలి. ఎవరు ఎప్పుడైనా సరే మనం కేంద్రం చేతుల్లోనే ఇరుక్కుపోయి ఉన్నాం. దాంతోపాటుగా ఇప్పుడు ఏంటి, గతంలో అమరావతిని చూజ్ చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఘంటాపదంగా చెప్పాడు, అసెంబ్లీలో బల్ల జరిచి మరీ చెప్పాడు, అమరావతిని ఇక్కడి నుంచి మార్చేది లేదు, అమరావతి రాజధాని నేను ఒప్పుకుంటున్నాను, ఇది కాదు ఇంకా ఎక్కువ భూములు కావాలి, ఎన్ని గందరగోళం చెప్పాడు. అంటే ప్రజలందరూ కూడా ఏమనుకున్నారు, ఇంకా అమరావతి నుంచి ఇక్కడ నుంచి మార్చడు, అతనికి ఇష్టం లేకపోయినా కానీ దీన్నే రాజధానిగా కంటిన్యూ చేస్తాడంటే 3 రాజధానుల అంశం తీసుకొని వచ్చాడు. ఆ దెబ్బకి తగిలి అమరావతిలో మరి దట్టంగా అడవులు పెరిగినట్టు తుమ్మ మొక్కలు పెరిగిపోయి పరిస్థితి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాటన్నిటిని క్లియర్ చేసి కట్టాల్సి వస్తుంది. దీనికి అంతటి కారణం ఏమైంది అనంటే, ఆ రోజున పైన ఉన్న నాయకులైన బీజేపీ పెద్దలు సహకారం జగన్మోహన్ రెడ్డికి ఉండటం, అమరావతి మీద వాళ్ళు కూడా కాలు మడవని తిప్పేసి అమరావతిని రాష్ట్రమే చూజ్ చేసుకుంటే, రాజధాని రాష్ట్రమే చూజ్ చేసుకుంటుందని ఒకసారి, అది కుదరదని ఒకసారి, రకరకాలైన మాటలు మాట్లాడారు. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి తోటి వాళ్ళకున్న సంబంధాలు బట్టి. ఈరోజుకి జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటి తలకి తెలిసిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో కలుస్తారా కలవరా అనేది ఇక ఫ్యూచర్లో ఉండే దీన్ని అనుకోండి. గెలుపు కుర్రాలనే వాళ్ళు ఎప్పుడు కలుపుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి రాకుండా చేయటానికి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది తీసి పక్కన పెడితే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఈ అమరావతిని మార్చకుండా ఉండాలి అని అంటే దీనికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది. గతంలో ఏం చేశారు, ఇటు అసెంబ్లీలోను అటు కౌన్సిల్లోను ఈ అమరావతిని రాజధానిగా నిర్ణయం చేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని దాన్ని బిల్లు చేసి దాన్ని చట్టం చేసి దాన్ని పార్లమెంట్కి పంపించి అక్కడ కూడా నోటిఫై కూడా చేయించినా కూడా ఏమైంది, అక్కడ గతంలో ఈ పనిచేసిన ఈ అధికారంలో ఉన్న ఏ పార్టీ ఉందో ఆ పార్టీయే ఫ్లేట్ ఫిరాయించింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అవసరం కొద్ది ఫ్లేట్ ఫిరాయించుకుంటూ ఉంటారు. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మాట చెప్పారు, అద్భుతమైన మాట అది. యాక్చువల్గా ఇప్పుడు విభజన చట్టం చేయబడింది కదా, విభజన చట్టం ఒకటి ఉంది కదా మనకి. ఆ విభజన చట్టంలో ఒక సవరణ తీసుకురావటానికి కూడా ఉన్న అవకాశాన్ని కూడా చెప్పారు ఆయన. ఏం చెప్పారు, 2 తెలుగు రాష్ట్రాలకి 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. రాజధాని అనే దాని దగ్గర నిర్వచించబడింది ఏంటి అనంటే ఉమ్మడి రాజధానిని నిర్వచించారు. ఆ తర్వాత తెలంగాణకి ఏముంటది, వీళ్ళు మరొక రాజధాని కట్టుకుంటారు అని. ఇప్పుడు ఆ 10 సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి అందులో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి, ఒక సవరణ తీసుకొచ్చి ఆ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని అందులో నోటిఫై చేయించాలి. అప్పుడు అది చట్టం అవుతుంది. ఆ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఎవడొచ్చినా పైనుంచి దేవుడే దిగొచ్చినా కూడా మార్చాది కాదు. అలాంటి చట్టం కావాలి. ఆ చట్టం లేకపోవటం అనే ఒక వెసులుబాటుని తీసుకొని బీజేపీ ఆ రోజున ఆటాడింది, జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఆటాడాడు. ఇవన్నీ జరిగినాయి. ఎంత అనర్థాలు జరగటానికి వాళ్లే కారణం. కాబట్టి ఇప్పుడు చట్టం చేసే అవకాశం ఉంది. ఆ చట్టం చేయడానికి మరి బీజేపీ కూడా వాళ్ళు కూడా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చేసిన చాలా 1,00,000 బిల్లులు అన్నిటికీ మరి చంద్రబాబు నాయుడు ఒప్పుకొని తలొప్పుతున్నాడు కదా. అందుకని చట్టం చేపిస్తారు. త్వరలో ఆ చట్టం జరగబోతోంది అనేది కూడా మనకున్న సమాచారం. ఇంకా ఏదైనా చేయకుండా అడ్డం పడి ఆపారు అని అంటే వాళ్ళ అసలు సంగతి బయటపడిపోయింది కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ఒక ఫైనల్గా ఒక మ్యాటర్ తేల్చుకున్నాడు.
ఏది ఏమైనప్పటికీ 5 సంవత్సరాలు వీళ్ళతో జాగ్రత్తగా ఉండి వీళ్ళతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తేనే మనం కూడా కేంద్రంలో అధికారంలో ఉండేది అనే విషయాన్ని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువగా గొంతెమ్మ కోరికలు ఏమీ కోరకుండా ఏదైనా ఒకటి కోరినప్పుడు అది ఖచ్చితంగా అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది పైన వాళ్ళకి కిందనున్న వాళ్ళకి అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ ఏమైంది 2014-19 మధ్య లోపించింది. మోడీకి చాలా ఆ రోజున మంచి బలం ఉంది కాబట్టి వాళ్ళు విర్రవీగారు. 19-24 మధ్యలో అయితే అసలు మోడీ ఇంకా తిరుగులేదు అనుకున్నాడు. చివరికి ఏం మాట మాట్లాడారండి మొన్న 24 ఎన్నికల ముందు? ఇస్ బార్ 400 పార్ అన్నారు. 250 కూడా దాటలేకపోయారు. ఇలాంటి పార్టీల అవసరం వచ్చింది. అందుకని ఇక వాళ్ళు కూడా జాగ్రత్తగా ప్లే చేయదలుచుకున్నారు. ఎందుకంటే నార్త్ ఇండియాలో శాచురేషన్ పాయింట్కి వచ్చేసింది. కావాల్సినన్ని ఫుల్ సీట్లు వాళ్ళకి వచ్చినాయి. ఇక వాళ్ళు ఏం గట్టిగా సంపాదించినా సౌత్ ఇండియాలోనే సంపాదించాలి. అందున తెలంగాణ, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఎటు వాళ్ళకి అవకాశం లేనిది. కర్ణాటకలో ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలు మిగిలిన్నాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలి అని అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి లాంటి అక్కడ కేసీఆర్ లాంటి నమ్ముకుంటే కుదరదు. నమ్మకమైన మిత్రుడు కావాలి. వాజ్పేయి ఎప్పుడో చెప్పినట్టు చంద్రబాబు అంత నమ్మకమైన మిత్రుడు ఎవరు లేరు అన్నట్టుగా ఇప్పుడు నరేంద్ర మోడీకి తత్వం బోధపడింది. పాత విషయాలన్నింటినీ ఇద్దరూ మర్చిపోయి ఈ రోజున ఆలింగనం చేసుకున్నారు. కలిస్తే తప్పేమిటి అనేదే ఉంది. కాకపోతే ప్రజల్లో ఇంకా నమ్మకం కలిగించకుండా వాళ్ళు ఈ పనులన్నీ మొదలు పెట్టేటప్పటికి కొంత ఇప్పటికి మిశ్రమ స్పందన లభిస్తోంది. కానీ రేపు అదే విభజన చట్టంలో ఈ సవరణ చేసి అమరావతి రాజధానిగా నోటిఫై చేయించగలిగారు అని అంటే ఇక అమరావతిని పేగలిగేది ఎవడు లేడు. యా, డెఫినెట్ గా నిజంగా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని మళ్ళా పిలవటం వెనకాల ఇదే గనక తాత్పర్యం ఉంటే, ఇదే గనక రాజకీయం ఉంటే డెఫినెట్ గా మనం దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. కానీ ప్రజల్లో మాత్రం ఈ ఇద్దరు సేమ్ 2015లో లాగే ఎక్కడ రిపీట్ అవుతుందో మనకి ఎప్పుడు సెంటిమెంట్ లేదు సార్. ఎప్పుడైనా సరే ఆ అవునండి, సెంటిమెంట్ అనేది ఎక్కువ భయం కదా మనకి. సో ఆ అవును, భయం అయితే ప్రజల్లో మాత్రం డెఫినెట్ గా ఉంది. చూద్దాం. గ్యారంటీగా ఉంటుంది. నమ్మాలని ఇప్పుడు ఈ రోజుకి మీరు వచ్చి కలిసిపోయామనో లేకపోతే 2018 అప్పుడు నల్ల బల్లుల్ని ఎగరేసి మోడీని మీద వ్యాఖ్యలు చేసేస్తే ఆ రోజు నమ్మాలనో లేదు. మీరు చేసే పనుల్ని బట్టి నమ్ముతారు. ఇప్పుడు ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి, ఈ సంవత్సరం ఇప్పుడు నమ్మరు ప్రజలు. ఒక సంవత్సరంలో కొంత ఏదో జరిగింది, కేంద్రం నుంచి రావాల్సిన సహాయం వచ్చింది, నేను అన్నట్టుగా ఈ విభజన చట్టంలో అమరావతిని నోటిఫై చేయటం జరిగింది, ఇవన్నీ జరిగాయి అనుకోండి, చిన్నగా ప్రజల్లో అదే నమ్మకం వస్తుంది. ఆ నమ్మకాన్ని నమ్మకం కూడగట్టుకోవటానికి బాగా అది లాంగ్ ప్రాసెస్ అన్నమాట. చాలా ఎక్కువ సమయం పడుతుంది. అదే పోగొట్టుకోవటానికి నిమిషం చాలు. అదే జగన్మోహన్ రెడ్డి చేసిన పని అదే. అతను 2014 నుంచి 19 దాకా ప్రతిపక్షంలో ఉండి బోలెడంత నమ్మకాన్ని కూడగట్టుకొని వచ్చాడు. గెలిచి గెలవంగానే 2 నెలల్లో మొత్తం తుస్మనిపించేశాడు.